అందరికీ నమస్కారం. గత కొన్ని సీజన్లలో పంట సీజన్లలో జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. అన్నదాతలను అరిగోస పెడుతున్నారని అధికారుల దగ్గరకు పోయి అన్నదాతల సమస్యల గురించి చెప్తే మీరు రాజకీయం చేస్తున్నారు, రైతుల సమస్యలతో రాజకీయం చేస్తున్నారు అని కొందరు అధికారులు మా ముందటే స్వయంగా అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అంతా సజావుగా జరుగుతుంది, మేము 24 గంటలు దీనిపైనే సమీక్షిస్తున్నాం, అంతా సవ్యంగా సాగుతుంది, మీరు రైతుల సమస్యలతో రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ రోజు అదే జగిత్యాల జిల్లాలో 20కి పైగా రైస్ మిల్లులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్నటికి నిన్న వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో ఒక రైస్ మిల్లుకి అసలు లేని రైస్ మిల్లుకి కాగితాల పైన ఉన్నటువంటి రైస్ మిల్లుకి అక్షరాల 2200 టన్నుల ధాన్యాన్ని కేటాయింపులు జరిపారు. దీని విలువ అక్షరాల 4,80,00,000 రూపాయలు. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అంతా సవ్యంగా జరుగుతుంది, అంతా సక్రమంగా జరుగుతుంది, మీరు చేస్తుంది రాజకీయం అన్నారే. మరి ఈనాడు 20కి పైగా రైస్ మిల్లులకి నోటీసులు, అఫీషియల్ గా నోటీసులు ఎలా వెళ్ళాయి? లేని రైస్ మిల్లుకి 4 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని అక్రమంగా ఏ విధంగా కేటాయించడం జరిగింది? అధికారులారా, మరి ఆనాడు మేము రాజకీయం చేస్తున్నామన్నారు కదా, మరి ఈ రోజు నోటీసులు ఎట్లా ఇచ్చారు? ఎవరిది రాజకీయం? మీరు రాజకీయ నాయకులకి వంతపడారా? రైతులని చులకనగా చూచారా? సమాధానం చెప్పాలి. ఆ అధికారులు ఇప్పటికీ ఈ జిల్లాలోనే కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కూడా సవాల్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి అక్షరాల 28,000 కోట్ల పైచిలుకు. ఈ యొక్క అవినీతి కుంభకోణంలో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. ఈ ధాన్యం కొనుగోలు జరిగిన అవినీతి అక్రమాల పైన బహిరంగ విచారణకి మా అన్నదాతల తరపున, రైతు సంఘాల తరపున మేము వస్తాం. బహిరంగ విచారణ చేపట్టండి. రైతుల సమక్షంలో, న్యాయ విచారణాధికారుల సమక్షంలో, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి రాష్ట్రమంతా ఉన్నటువంటి రైస్ మిల్లర్ల పైన గత దాదాపుగా 7-8 సీజన్లో జరిగినటువంటి వరి ధాన్యం కొనుగోళ్ల పైన బహిరంగ విచారణ జరిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధమా? రైతుల తరఫున రావడానికి మేము సిద్ధం, రైతన్నలను తీసుకురావడానికి మేము సిద్ధం. రైతన్నలను అరిగోస పెట్టారు, అష్ట కష్టాలు పెట్టారు. రైతన్నల రెక్కల కష్టాన్ని, జలగల్ల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. వరి ధాన్యం కొనుగోలు పేరిట రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం 28,000 కోట్ల పైచిలుకు. రైతన్నల తరపున చేతులెత్తి వేడుకుంటున్నాం నూతన ప్రభుత్వానికి. దీనిపైన విచారణ చేయడానికి సిద్ధమా? జై జవాన్, జై కిసాన్.